హైదరాబాద్ మేడిపల్లిలోని తీన్మార్ మల్లన్న కార్యాలయంపై జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మల్లన్న కార్యాలయంపై దాడికి దిగారు. మల్లన్న కార్యాలయంలోని ఫర్నిచర్, కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో ఆందోళనకారులను అడ్డుకునేందుకు తీన్మార్ మల్లన్న గన్మెన్ గాల్లోకి 5 రౌండ్లు కాల్పులు జరిపారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఆందోళనకారులను అదుపు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. తీన్మార్ మల్లన్నపై కొందరు జాగృతి కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు. అతని కార్యాలయంలో నానా హంగామా సృష్టించారు. ప్రస్తుతం ఘటన జరిగిన ఘటనా స్థలం వద్ద అయితే ఉన్నాం. మనం చూసుకోవచ్చు, ఎటు చూసినా కూడా పూర్తిగా కూడా చిందరవందరంగా పడి ఉన్నాయి. వస్తువులన్నీ కూడా ధ్వంసమైనట్లుగా కూడా మనకి విజువల్స్ బట్టి కూడా పూర్తిగా తెలుస్తుంది. అటు బయట ఎవరైతే విజిటర్స్ వస్తారో వాళ్ళందరి కోసం కుర్చీలు అవన్నీ కూడా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా పూర్తిగా కూడా కార్యకర్తలు వచ్చి ఒక్కసారిగా కూడా అవన్నీ కూడా ధ్వంసం చేసినట్లుగా కూడా తెలిసింది. అయితే లోపలికి వెళ్ళి లోపల పరిస్థితిని కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. పూర్తిగా చూడొచ్చు, వస్తువులన్నీ కూడా ఏవైతే ఆఫీస్లో ఉంటాయో కుర్చీలు కావచ్చు, లేదంటే ఇతర ఫర్నిచర్లు కావచ్చు, అవన్నీ కూడా పూర్తిగా కూడా ధ్వంసమైనట్లుగా కూడా మనకు తెలిసింది. దీంతో పాటు ఎటు చూసినా కూడా రక్తపు మరకలు అయితే ఉన్నాయి. ఆ క్రమంలో ఒక్కసారిగా కూడా తీన్మార్ మల్లన్న ఆఫీస్లో అతని కార్యకర్తలతో ఉన్నారు, అలాగే ఇతరితర పనులతో కూడా ఉన్నారు. ఆ సమయంలోనే ఒక్కసారిగా 30 నుంచి 40 మంది జాగృతికి సంబంధించిన కార్యకర్తలంతా కూడా ఒక్కసారిగా లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే పరిస్థితి పూర్తిగా కూడా ఉద్రిక్తంగా మారడంతో వెంటనే కూడా అతని సిబ్బంది కలుగజేసుకున్నారు, ఆపే ప్రయత్నం చేశారు. లోపలికి వెళ్లే వాళ్ళందరూ కూడా నిలువరించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఏమాత్రం కూడా తగ్గకపోవడంతో పూర్తిగా ఒక్కసారిగా కూడా సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యి అప్రమత్తమై అటు తీన్మార్ మల్లన్నకి ఎలాంటి ఒక ప్రజానాయకుడు కాబట్టి ఎమ్మెల్సీ స్థానంలో ఉన్నాడు కాబట్టి అతనికి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా వెంటనే అక్కడ గన్మెన్లు కూడా ఒక్కసారిగా రియాక్ట్ అయ్యి వాళ్ళంతనే ఆ కాల్పులు గాల్లోకే 5 రౌండ్లు కాల్పులు అయితే జరిపారు. ఈ క్రమంలో అయితే అంతకుముందే ఇక్కడ ఉన్న సిబ్బంది సుమారుగా 10 మంది పైగానే ఉన్నారు. అలాగే తీన్మార్ మల్లన్న కలవడం కోసం ఇతర ప్రాంతాల నుంచి కూడా వాళ్ళ బాధలు చెప్పుకోవడం కోసం, వాళ్ళ అవసరాల కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు కాబట్టి ఈ క్రమంలోనే వాళ్ళపై కూడా తీవ్రంగా దాడి జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే విజువల్స్ లో ఈ మొత్తం పూర్తిగా మనం చూసుకోవచ్చు. ఆఫీస్లో ఎటు చూసినా సరే చాలా దారుణ పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. పూర్తిగా కూడా ఫర్నిచర్ కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్స్ అన్ని పూర్తిగా దుండగులు అయితే మొత్తం జాగృతి కార్యకర్తలు అయితే పూర్తిగా కూడా నాశనం చేసినట్లుగా కూడా తెలిసింది. అయితే మనం కొన్ని విజువల్స్ కూడా ఇప్పటికే రిలీజ్ అయ్యాయి. ఆ విజువల్స్ ని కూడా పూర్తిగా పరిశీలిస్తే తీన్మార్ మల్లన్న లోపల ఉన్నారు, అలాగే ఈ జాగృతి కార్యకర్తలు బయట ఉన్నారు. సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. లోపలికి వెళ్ళి ఒక్కసారిగా వాళ్ళు ఉన్న కోపంలో కూడా తీన్మార్ మల్లన్ని చంపే ప్రయత్నం అన్నట్టుగానే అక్కడ ఆ వీడియోలో కూడా మనకి పూర్తిగా అర్థమవుతుంది. సో ఒక్కసారిగా కూడా సిబ్బంది ఆపే ప్రయత్నం చేశారు. ఎలాంటి ఇబ్బంది కలగకుండా అతనికి ఆత్మరక్షణ కల్పించడం కోసం అక్కడ ఉన్న తీన్మార్ మల్లన్న చుట్టూ ఉన్న గన్మెన్లు కావచ్చు అంతా కూడా అలర్ట్ అయ్యి వాళ్ళు నెట్టే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ పూర్తిగా కూడా లోపలికి వెళ్ళి చొచ్చుకునే ప్రయత్నం చేశారు. లోపలికి వెళ్ళి మల్లన్నకు పూర్తిగా కూడా అతని ప్రాణం పెట్టే ప్రయత్నం చేశారు. వెంటనే అలర్ట్ అయిన సిబ్బంది ఒక 5 రౌండ్ల బుల్లెట్లను కూడా కాల్పులు జరిపారు. మనం చూసుకునేది ఈ పోల్ దగ్గరే బుల్లెట్ వచ్చి చేరింది. వెంటనే ఇప్పటికే అటు పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. మేడిపల్లి పోలీసులు కూడా పూర్తిగా దర్యాప్తు చేపట్టారు. ఎంతమంది వచ్చారు, ఎవరి ప్రోద్బలంతో వచ్చారు కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ ఘటనకు ముందుగా చేసుకుని లోపలికి వచ్చినట్లుగా కూడా పోలీసులు ఇప్పటికే ఒక వాట్సాప్ గ్రూప్ ని క్రియేట్ చేసుకుని ఎలా వెళ్ళాలి, ఎంత దాడి చేయాలి, ఎంత మేరకు నష్టం కలిగించాలి, ఎవరిని అసలు టార్గెట్ ఎవరు, ఏ వరకు వాళ్ళకి ప్రాణ నష్టం చేకూర్చాలనేది కూడా పూర్తిగా ఆ వాట్సాప్ లో కొన్ని మెసేజ్ల ద్వారా స్టార్ట్ చేసుకున్న అనంతరం మళ్ళీ ఉన్నాడు కాబట్టి దాడి చేయాలన్న ఇన్ఫర్మేషన్ రావడంతో వీళ్ళంతా కూడా ఒక్కసారికి లోపలికి వచ్చి చేసే ప్రయత్నం చేశారు. ఆఫీస్ లో ఎటు చూసినా సరే పూర్తిగా ఫర్నిచర్ ధ్వంసమైందని చెప్పుకోవచ్చు. అలాగే బుల్లెట్లు కూడా కొన్ని ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. ఇప్పటికే ఫోరెన్సిక్ టీం కూడా వచ్చి చేరింది, కొన్ని క్లూస్ ని కూడా సేకరించింది. మరోవైపు గన్మెన్లు ఒక్కసారిగా కూడా కాల్పులు తీన్మార్ మల్లన్ను ఎమ్మెల్సీ ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాడు కాబట్టి అతను ప్రజల నాయకుడు కాబట్టి ఖచ్చితంగా అతన్ని రక్షించాల్సిన అవసరం ఉంటుంది. ఆ క్రమంలోనే గన్మెన్లు కూడా ఒక్కసారిగా కూడా ఫైర్ చేశారు. సో పోలీసుల ముందు కూడా వాళ్ళు ఒక వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందువల్ల వాళ్ళు ఫైర్ చేశారు, ఏ మేరకు, ఎందుకు అలా ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందని కూడా వాళ్ళకు వివరణ కూడా ఇవ్వాల్సింది. ఆ మేరకు కూడా పూర్తిగా కూడా పోలీసులు దర్యాప్తు అయితే చేపడుతున్నారు. ప్రస్తుతం మల్లన్న ఆఫీస్లో ఉన్న సిబ్బంది వివిధ హాస్పిటల్లో
కోలుకుంటున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. మరోవైపు ఈ దాడిని పూర్తిగా కూడా బీసీ సంఘాల నాయకులు అలాగే వివిధ రాజకీయ పార్టీలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి దాడులు జరగడం చాలా దారుణం అంటూ కూడా వాళ్ళు ఖండిస్తున్నారు. ఖచ్చితంగా ఈ దాడి వెనకాల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా శిక్షించాల్సిందే అంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి.